ఓం బ్రహ్మదేవాయ నమః. 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 నారాయణ నారాయణ. పరమపిత తమ పుత్రుడు నారదుడి ప్రణామం స్వీకరించండి. రా నారద. పరమపిత గంభీరాలోచనలో మునిగి ఉన్నారే, అందుకే తమ భక్తుడైన అంధకుడి పిలుపు తమకు వినపడటం లేదేమో. అతడెంతో సమయం నుంచి పిలుస్తున్నాడు. మాది అసమంజస స్థితి. ఈ సందిగ్ధం వల్ల ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాం. సందిగ్ధమా? ఏం సందిగ్ధం? నారద, మేము గనక అంధకుడికి వరమిచ్చినట్టయితే దానివల్ల కలిగే ఫలితం ఏమిటో మాకు తెలుసు. అతడు వరాలను పొందాక అహంకారంతో రాక్షస శక్తులను పెంపొందిస్తాడు. నిర్దోషులైన వారిపై అత్యాచారాలు చేస్తాడు. ధర్మానికి నీతికి విరుద్ధంగా ప్రవర్తించి లోకంలో న్యాయాన్ని నాశనం చేస్తాడు. అయితే మేము అతడికి వరాన్ని, అతడి తపస్సుకు ప్రతిఫలాన్ని నిరాకరిస్తే తపస్సుకు ప్రతిఫలాన్నివ్వాలనే మా నియమానికి భంగం కలుగుతుంది. మేమిటు నియమాన్ని పాటించాలి. ఈ జగతికి సుఖశాంతులు, లోకహితము కూడా కలిగేలా ఆలోచించాలి. కానీ అదెలా సాధ్యం? ఇదే మా సందిగ్ధం. నారాయణ నారాయణ. తమరు సృష్టినే రచించారు కదా, విధాతయే, పరమపితరుడే. భూత భవిష్యత్ వర్తమానాలు తమరికి తెలియనివి కావు కదా. ఇక మీకు సందిగ్ధమేమిటి? తమకు మార్గం గోచరించటం అనేది కష్టమా? నారద, మా ఎదుట ఈ విషయంలో 2 అంశాలు కనపడుతున్నాయి. వాటిలో దేన్ని మేము ఆమోదించినా రెండో దానికి హాని కలుగుతుంది. అది మా ధర్మకర్మలకు విరుద్ధం. ఇదే మా సమస్య. పరమపిత, నేను తమకు మానసపుత్రుణ్ణి. నేను తమకు ఆదేశాన్నిచ్చేంత దుస్సాహసం ఎన్నటికీ చేయలేను. నేను నివేదన మాత్రం చేసుకోగలను. ఇలాంటి సందిగ్ధ స్థితిలో పరిష్కారానికై ఆ పరమేశ్వరుని శరణు కోరడమే ఉచితమేమో. అంధకుడు ఆ పరమేశ్వరుని పుత్రుడే. అందుచేత నేను అనుకునేదేమిటంటే, తన పుత్రుని విషయంలో ఆ పరమేశ్వరుడు తగినదే చేస్తారు. నీ మాటలు వింటూ ఉంటే నీవు చెప్పిందే మాకు ఎంతో ఉచితమనిపిస్తోంది నారద. భవిష్యత్తులో మాకు ఇటువంటి సమస్య కలిగితే మేము నిన్నే సంప్రదిస్తాములే నారద. నారాయణ నారాయణ. తమరలా అంటే నాకు సిగ్గుగా ఉంటుంది పరమపిత. నన్ను మీరు సంప్రదిస్తానని అంటారా? నేను ముల్లోకాల్లోనూ సంచరిస్తాను. అందువల్లనే విషయాలు సేకరిస్తాను. వాటి ఆధారంగా కొన్ని వివరాలు నివేదించగలుగుతాను. నారాయణ నారాయణ. పార్వతీ మాతకు జై! పార్వతీ మాతకు జై! పార్వతీ మాతకు జై! శ్రీశైల పర్వతం వెళ్ళొచ్చావా దేవి? అవును స్వామి, రాక తప్పదు కదా. ఎలా ఉన్నాడు మన పుత్రుడు కార్తికేయుడు? కుశలమేనా? ఎల్లప్పుడూ భక్తిలో లీనమై ఉండి ఇతరుల హితాన్ని కోరుతూ ఉండేవారు. ఎల్లప్పుడూ కుశలంగానే ఉండడం స్వాభావికమే కదా. ఇంకేమి చెప్పాడు మన పుత్రుడు? జరిగినదేమైనా దాని గురించి తమతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? తమరు ప్రతి అమావాస్యకు మాకెవరికీ చెప్పకుండానే కార్తికేయుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. కార్తికేయుడు నేనక్కడికి వెళుతున్న సంగతి కూడా నీకు చెప్పాడా? ముందు చెప్పకుండా వెళ్ళి కలుసుకోవడంలో ఉండే ఆనందం అద్భుతమైనది దేవి. ఎవరూ వేచి ఉండనవసరం కూడా లేదు. అన్నట్టు చెప్పు, తిరిగి వచ్చే ముందు మన ప్రియపుత్రుడు గణేశుణ్ణి, పుత్రవధువులను చూసి వచ్చావా? చూడలేదా? చూద్దామని నేను ఎంతో అనుకున్నాను.
కానీ ఆలస్యం అయిపోతుందేమో అని తమ గురించి భయం వల్ల తొందరగా చూడకుండానే తిరిగి వచ్చాను. నేనంటే భయమా? నేనంటే నీకెప్పటినుంచి భయం? గణేశుణ్ణైతే ఎప్పుడైనా చూడగలను. తమరు కాస్త చెప్పండి, తమ స్వేదపుత్రుడు అంధకుడికి ఇన్ని కష్టాలు పెడుతున్నారే? వస్తూ ఉండగా నేను చూశాను, ఒక పర్వత శిఖరంపై బ్రహ్మదేవుడిని పిలుస్తూ ఎప్పటి నుంచో కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు బ్రహ్మదేవుని పిలుస్తున్నాడు, నన్ను కాదు. ఆయన కార్యాన్ని నేనెలా నిర్వర్తిస్తాను? బహుశా బ్రహ్మదేవులు అంధకుణ్ణి పరీక్షిస్తున్నారేమో. సృష్టికర్త బ్రహ్మదేవులకు సృష్టికర్త బ్రహ్మదేవులకు ఓం నమః శివాయ. విచ్చేయండి బ్రహ్మదేవ. మేమిప్పుడే తమ గురించే తలుచుకుని మాట్లాడుకుంటున్నాం. తమరిలా రావడం మంచిదైంది. నా గురించా? నా విషయమా? ఎందుకని పరమేశ? దీనికి సమాధానం మీకు పార్వతీదేవియే ఇస్తుంది. చెప్పుదేవి, ఏం చెప్పదలుచుకున్నావు బ్రహ్మదేవుడితో? పార్వతీదేవికి తమ ఆరాధకుడు అంధకుడి పట్ల చింతగా ఉంది. తమరే ఇక ఈమె చింతను నివారించండి. నేనెలా నివారించగలను దేవేశ్వర? నేనే పరిష్కారం కోరుతూ ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు చెప్పండి, అంధకుడి తపస్సుకు మరి నేనెటువంటి సమాధానం చెప్పాలి? అతడికి వరమివ్వాలా, ఇవ్వకూడదా? ఈ రెండిటి యొక్క పరిణామాలు తమకు తెలిసినవే. ఈ పరిస్థితిలో ఇంక నేనేం చెయ్యాలి? పరిణామాలకు భయపడి నీతి ధర్మాల పరిమితులను అతిక్రమించకూడదు బ్రహ్మదేవ. ఎవరైనా భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తే వారికి వరాలివ్వడం త్రిమూర్తుల కర్తవ్యమే. మీరు కావాలన్నా కూడా అంధకుడికి వరమివ్వకుండా మానలేరు. అతడు తమకై తపస్సు చేస్తున్నాడు. తమ నుంచి వరం పొందడానికి అతడికి అధికారం ఉంది. అతడికి వరమివ్వడం తమరి కర్తవ్యమే. మహేశ్వర, నేను ఈ విషయం గురించి ఎంతగానో ఆలోచించాను. నాకు కూడా అదే అనిపిస్తోంది. అతడికి నేను వరమివ్వడం తప్పదు, కానీ అది జాగ్రత్తగా చెయ్యాలి. తమరు చెప్పవలసిందల్లా నేను ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది. కారణం, అంధకుడి పుట్టుకకు తమకు సంబంధం ఉంది. అందువల్ల నేను తమరి ఆదేశానుసారమే అతనికి వరమివ్వగలను. అంధకుడికి నాతో గల సంబంధపు ప్రస్తావన తమ సౌమ్య స్వభావాన్ని సూచిస్తుంది. కానీ బ్రహ్మదేవ, నేనొక చేదు నిజాన్ని స్పష్టంగా చెప్పక తప్పదు. నేనా అంధకుణ్ణి ఎప్పుడో హిరణ్యాక్షుడికి ఒప్పగించేశాను. అప్పటి నుంచి అతడికి నాకు సంబంధం తెగిపోయినట్టే. అతడిప్పుడు రాక్షస ప్రవృత్తికి లోనైపోయాడు. అతడి కఠోర తపస్సు కూడా రాక్షస ప్రవృత్తి యొక్క పరిణామమే. అతడు సఫలుడైతే అది కూడా రాక్షస ప్రవృత్తికి పరిణామమే. ఈ పరిస్థితిలో తమరతడి బుద్ధికి వికృతి కల్పించి అతడి చేతనే వరాన్ని అడిగించండి. అతడడిగిన వరంలోనే అతడి మృత్యువుకు మార్గాన్ని కలిగించండి. తమరు నా సమస్యను పరిష్కరించారు దేవేశ్వర. ఇక నేను తమరి ఆదేశానుసారమే నడుచుకుంటాను. నీ మనసులోని ప్రశ్న నాకు అర్థమవుతోంది దేవి. కానీ ప్రస్తుతానికి నేను చెప్పగలిగినది ఇంతే. అంధకుడి అంతానికి కారణం నీవే కావాలి. నేనా? అవును, నీవే. నీ చేతనే అంధకుడికి అంతం. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఎప్పటి నుంచో పిలుస్తున్నాను బ్రహ్మదేవా, ఎప్పటి నుంచో పిలుస్తున్నాను. తమరు నా పిలుపుని వినిపించుకోరా?
వింటున్నారా తమరు బ్రహ్మదేవా? తమరు నా పిలుపుని వినిపించుకోకపోతే నా హెచ్చరికనైనా వినండి. తమరు నాకు దర్శనమిచ్చి నా తపస్సును సఫలం చేయకపోతే నేను ఆ అగ్నిని ఆవాహన చేసి ఆ అగ్నిలో పడి ఇక భస్మమైపోతాను. దానవ శ్రేష్ఠ అంధకాసుర, ఎవరా పిలిచేది? ఎవరా పిలిచేది? బ్రహ్మదేవ వచ్చేసారా? అవును అంధక, నీ కఠోర తపస్సుకు ప్రసన్నులమయ్యాం. జగత్తులో అతి దుర్లభ వస్తువు, నీకు కావలసినది మమ్మల్ని కోరుకో. తమరు నా పిలుపు విన్నారా? తమ రాక మంచిదైంది. నన్ను ఆత్మహత్య నుంచి కాపాడారు. వరాన్ని కోరుకో అంధక. బ్రహ్మదేవ, హిరణ్యాక్షుడికి పుత్రునవడం వల్ల అసుర సామ్రాజ్యంపై నాది అధికారం. దాన్ని విష్ణువు సహాయంతో దుష్ట ప్రహ్లాదుడు నా నుంచి లాగేసుకున్నాడు. నాకు వరాన్నివ్వండి బ్రహ్మదేవ. ఈ ప్రపంచంలోనున్న దైత్యులు నాకు సేవకులు కావాలి. నాకు తమరు దివ్య చక్షువుల్ని ప్రసాదించండి. బ్రహ్మదేవ, స్వర్గాధిపతి ఇంద్రుడు, ఆ దేవతలు నాకు సేవకులైపోవాలి. దేవతలు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, నాగులు, మనుష్యులు, దైత్య శత్రువు విష్ణువు, శివశంకరుడు తదితరులెవరి చేతిలోనూ కూడా నాకు మృత్యువు రాకూడదు. అంధకాసుర, నీవు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. కానీ మృత్యువుకేదో కారణాన్ని నీవు ఆమోదించక తప్పదు. పుట్టిన ప్రతివారు కూడా మరి గిట్టక తప్పదు కదా. అందుచేత నీ మృత్యువుకు నీవే మార్గాన్ని ఎన్నుకో. ఇక నీకు కోరిన వరం ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవ, నేను జన్మించాను గనక నాకు జనని అనేది తప్పక ఉండే ఉంటుంది. నా రాక్షస ప్రవృత్తి వల్ల నా మనసులో ఆమె పట్ల కామవాంఛ ఉత్పన్నమైతే అప్పుడు నా వినాశనం జరగాలి. నాకెలాంటి అసంభవమైన వరం కావాలంటే దానివల్ల నా మృత్యువు అసంభవం కావాలి. అంధకాసుర, నీవు కోరినదంతా వరం రూపంలో నీకు సంప్రాప్తమవుతుంది. అంతా ప్రాప్తిస్తుందా? అవును అంధక, నీకు కోరిన ఫలం లభిస్తుంది. అంటే నాకు దృష్టి కూడా ప్రాప్తిస్తుందా? తప్పకుండా. ఓ బ్రహ్మదేవా, దయచేసి నాకు సుందర రూపాన్ని, దివ్యమైన దృష్టిని ప్రసాదించండి. దాంతో తమరు రచించిన ఈ సుందర సృష్టిని చూడగలను. తథాస్తు. నాకు చూపొచ్చింది. నాకు చూపొచ్చింది. నాకు జగతిలోని సర్వశ్రేష్ఠ వరం ప్రాప్తించింది. ఇక లోకమంతా నాకు అధీనమవుతుంది. నేను దైత్య శక్తి ధ్వజాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను. పితామహి, 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 చూసారా పితామహి? నేను కఠోర తపోబలం వల్ల బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన వాడినై సుందరాకృతిని, చూపును కూడా సాధించుకున్నాను. నా వల్ల పెరిగే దైత్యుల గౌరవం ఇక ఎవరు ఆపలేరు. బ్రహ్మదేవులు నాకు కోరిన వరాన్నిచ్చారు. ఇక నేను దైత్యుల సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తాను. ఈ ముల్లోకాల్లోనూ దైత్య శక్తి యొక్క ధ్వజం ఎగరేస్తాను. నన్ను ఆశీర్వదించండి పితామహి. నీ రూపమంతా పూర్తిగా మారిపోయింది నాయనా. నిన్ను ఈ రూపంలో చూస్తుంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంది అంధక. కాదు కాదు, ఇక అంధకుడివి కావు, ఇక దైత్య రాజువే. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా పుత్రులైనట్టు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులను మించి నీ జీవితంలో విజయాన్ని సాధించు.
నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్వర్గంపై ఆక్రమణ చేసి ఇంద్రుణ్ణి నీ దాసుని చెయ్యి. భూలోక వాసులను నీ దైత్య శక్తితో కైవసం చేసుకో అన్నట్టు ముందుగా ఆ దుష్ట దైత్య ద్రోహి అయిన ప్రహ్లాదుని శిక్షించు. అతడి నుంచి హిరణ్యకశిపుడి సామ్రాజ్యం తీసుకో. నిశ్చింతగా ఉండండి పితామహి, తమ ఆజ్ఞను తప్పక శిరసావహిస్తాను. కానీ జాగ్రత్తగా ఉండు నాయనా. ఆ ప్రహ్లాదుడు అత్యంత ధూర్తుడు. అతడి ధూర్తత్వానికి తోడ్పడుతున్నటువంటి వాడు దేవతలకు ప్రియమైన విష్ణువే. వీరి కుతంత్రాల నుంచి జాగ్రత్తగా ఉండు. ఇక చింతించవలసిన అవసరమేమీ లేదు పితామహి. నేను ఆ బ్రహ్మదేవుడి నుంచి ఎటువంటి ఎన్నెన్ని వరాలను పొందానంటే ప్రహ్లాదుడు విష్ణువు కలిసిన నాకేమీ హాని చేయలేరు. ప్రణామం పితామహి. ఆయుష్మాన్ భవ. ఓం హరి ఓం హరి 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 ఓం. 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 సభాసదులారా, మహాప్రభు శ్రీహరి అపార కృప వల్ల తమరందరూ మాకు ఇచ్చిన సూచనల ప్రకారం నేడు మన రాజ్యంలోని ప్రజలు సుఖంగా సంతుష్టులై ఉన్నారు. రాజ్యమంతటా శాంతి నెలకొంది. ప్రజలలో క్రమశిక్షణ, ఎంతో స్నేహభావము ఉన్నాయి. ఈ వ్యవస్థ చక్కగా ఉందంటే తమ అందరి యొక్క ప్రతిభ, యోగ్యత, తమ పరిశ్రమ కూడా కారణమనాలి. మీరందరూ చేసిన చక్కటి వ్యవస్థ కారణంగానే ప్రజలు సుఖంగా శాంతితో జీవితం గడుపుకుంటూ ఉన్నారు. మహారాజా, ఇందులో మేం చేసినదే ఉంది. నిజం చెప్పాలంటే మహారాజా, దీనికి తమరు చేసిన ఏర్పాట్లనే మేము అనుసరిస్తూ వచ్చాం. మంత్రివర్య, నియమాలను ఏర్పరచటం కన్నా వాటిని అనుసరించటమే రాజ్యం, సమాజం, ప్రజావళికంతటికీ ఎక్కువ హితాన్ని చేకూర్చగలదు. మంచి వ్యవస్థకు నియమాలను రూపొందించిన వాటిని పాటించటంలో అవకతవకలు జరిగినట్లయితే ఆ మంచి వ్యవస్థ యావత్తూ నిరుపయోగమే కాగలదు. అందుచేత వ్యవస్థకు కార్యరూపం ఇచ్చేవారు, వాటిని పాటించేవారే ఎక్కువ మెప్పుకు పాత్రులు కాగలరు. యథార్థం ఇదే. దైత్యరాజు అంధకాసురునికి జై! దైత్యరాజు అంధకాసురునికి జై! దైత్యరాజు అంధకాసురునికి జై! ఇది కూడా నిజమే ప్రహ్లాద. నీవు నీ జాతి వారి పట్ల ద్రోహం చేసి ఇంకా మరి విష్ణుభక్తి ప్రచారం ఆరంభించి దైత్య జాతికి హాని కలిగించావు. దైత్యులకు విరుద్ధంగా దేవతలకు పక్షపాతివై కులద్రోహివయ్యావు. నేను వచ్చాను దైత్య సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దటానికి. ఇక నేను దైత్య జాతి విజయ పతాకాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను.